హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బ్యాక్టీరియాలో పోషణ టాపిక్ గురించి తెలుసుకుందాము. సో న్యూట్రిషన్ ఆఫ్ బ్యాక్టీరియాలో పోషణ విధానము. పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది బ్యాక్టీరియాలో అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బ్యాక్టీరియాలో పోషణ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా, దాన్ని మనం స్వయం పోషకాలు అంటాము. హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా. ఫస్ట్ వన్ ఏంది ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా, స్వయం పోషక బ్యాక్టీరియాలు. రెండవది పరపోషిత బ్యాక్టీరియాలు. దీనిలో ఫస్ట్ వన్ మనం గమనించినట్లయితే ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా. ఫస్ట్ స్కీమ్ ఆఫ్ న్యూట్రిషన్ చూసుకుందాము. దానిలో ఫస్ట్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా అగైన్స్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఫోటో ఆటోట్రోప్స్, కాంతి స్వయం పోషకాలు. కీమో ఆటోట్రోప్స్, రసాయన స్వయం పోషకాలు. కాంతి స్వయం పోషకాల బ్యాక్టీరియాలు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి కాంతి స్వయం పోషకాలు ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్ రసాయన స్వయం పోషకాలు. నెక్స్ట్ సెకండ్ వన్ హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా. హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫోటో హెటిరోట్రోప్స్, కాంతి పరపోషకాలు. కీమో హెటిరోట్రోప్స్, రసాయన పరపోషకాలు. ఎన్ని రకాలు హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా? టూ టైప్స్. ఫస్ట్ వన్ ఫోటో హెటిరోట్రోప్స్, కాంతి పరపోషకాలు. అండ్ సెకండ్ వన్ ఈజ్ కీమో హెటిరోట్రోప్స్, రసాయన పరపోషకాలు. ఇందులో కీమో హెటిరోట్రోప్స్ లేదా రసాయన పరపోషకాలు తిరిగి మూడు రకాలు. అవి ఒకటి పారాసైట్ అంటే పరాన్నజీవులు, సాప్రోఫైట్స్ అంటే పుతికార జీవులు, సింబయాంట్ సహజీవన జీవులు. ఇది బ్యాక్టీరియాలోని పోషణ విధానం గురించి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటో ఆటోట్రోప్స్ అంటే కాంతి స్వయం పోషకాలు. ఇవి తిరిగి మళ్ళా రెండు రకాలు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, దీనిలో గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఇక్కడ ఈక్వేషన్ మనం చూసినట్లయితే 6CO2 15H2O 3Na2S2O3 కాంతి సమక్షంలో ఈ విధంగా మారుతుంది. C6H12O6 కార్బోహైడ్రేటు, వాటర్ ప్లస్ సోడియం బై ఆక్సైడ్ NaHO4. ఇది సల్ఫర్ బ్యాక్టీరియా, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ కాంతి సమక్షంలో ఈ విధంగా మారుతుంది. కార్బోహైడ్రేట్లుగా మారి వాటర్ ప్లస్ సల్ఫైడ్. నెక్స్ట్ కీమో ఆటోట్రోప్స్, రసాయన స్వయం పోషకాలు. కీమో ఆటోట్రోప్స్ లేదా కీమోసింథటిక్స్. ఇవి తిరిగి నాలుగు రకాలు. ఒకటి హైడ్రోజన్ బ్యాక్టీరియా, రెండవది సల్ఫర్ బ్యాక్టీరియా, మూడవది ఐరన్ బ్యాక్టీరియా, నాలుగవది నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా. దీని యొక్క ఎగ్జాంపుల్స్, అదేవిధంగా దానిపైన ఉపయోగించే
బ్యాక్టీరియా. హైడ్రోజన్ బ్యాక్టీరియాలో హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, అది హైడ్రోసోమోనస్ బ్యాక్టీరియా సమక్షంలో ఏ విధంగా మారుతుంది? నీరు మరియు శక్తిగా మారుతుంది. అదేవిధంగా సల్ఫరు, ఐరన్, నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ ఇవి. ఓకేనా? అదే మనం ఆటోట్రోప్స్లో తెలుసుకున్నాము, ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. ఇది వీటి యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ హెటిరోట్రోప్స్ కెన్ నాట్ యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ కార్బన్. ఇన్స్టెడ్ దే యూటిలైజ్ గ్లూకోజ్ ఆర్ అమైనో యాసిడ్. ఇది గ్లూకోజ్ లేదా అమైనో యాసిడ్ని యూటిలైజ్ చేసుకోండి డిపెండింగ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. బ్యాక్టీరియా ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఫోటో హెటిరోట్రోప్స్ ఆర్ కీమో హెటిరోట్రోప్స్. దాన్ని ఐసోట్రోప్స్ అని కూడా పిలుస్తాం మనం. ఓకేనా? ఇక్కడ ఫోటో హెటిరోట్రోప్స్ కాంతి పరపోషిత బ్యాక్టీరియాలు. ద బ్యాక్టీరియా యూటిలైజ్ లైట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ టేక్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఫ్రమ్ ఆర్గానిక్ మెటీరియల్ ఇన్ సింథసైజింగ్ దేర్ ఫుడ్. These bacteria have chlorophyll A and B in their cell. Rhodomicrobium, rhodospirillum. ఫోటో హెటిరోట్రోప్స్ బ్యాక్టీరియాలకు రోడోమైక్రోబియము, రోడోస్పైరిలం ఎగ్జాంపుల్. కీమో హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా అబ్టైన్ బోత్ కార్బన్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ ఆర్గానిక్ సోర్స్ and they are recognized in 3 groups. ఆల్రెడీ పైన చెప్పడం జరిగింది కాబట్టి పారాసైట్స్, సాప్రోఫైట్స్, సింబయాంట్స్. ఇక్కడ పారాసైటిక్ బ్యాక్టీరియా అబ్టైన్ దేర్ న్యూట్రిషన్ ఫ్రమ్ ఏ లివింగ్ హాస్ట్. Some of them may cause harm to the host, while others may not induce pathological condition. The bacteria that cause serious disease and cause harm to the host are referred as a pathogens. Parasitic అంటే పరాన్నజీవులు. ఇవి అతిథేయ కణంలోనికి నివసిస్తూ ఉంటాయి. పారాసైట్ ఇతర జీవుల పైన పరాన్న జీవనాన్ని గడిపిస్తాయి. సాప్రోఫైట్స్ పుతికహారాలు. సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా గ్రో ఆన్ rotting organic substance. They degrade organic materials into simple form by secreting enzymes. ఈ ఎంజైమ్స్ సాయంతో ఏం చేస్తాయంటే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. కాంప్లెక్స్ కాంపౌండ్ని సింపుల్ కాంపౌండ్గా మార్చి ఆహార పదార్థాలని తీసుకుంటాయి. These secreted enzymes act on the organic material and degrade in presence of oxygen by giving a foul odor due to the release of certain gases. ఇది ఏం లేదు, భూమిలో ఉండే కుళ్ళుచున్న పదార్థాల పైన సాప్రోఫైట్ అంటే పుతికారులుగా జీవిస్తాయి. సింబయాంట్ అంటే సహజీవనము, అంటే ఇటు అతిథేయికి ఆహార పదార్థాన్ని అందిస్తుండే, అది అతిథి లోపల ఆశ్రయాన్ని పొందుతుంటుంది. అది అతిథేయికి ఆహార పదార్థాన్ని అందిస్తుంటుంది, నైట్రోజన్ని. ఓకేనా? ఇది రైజోబియం బ్యాక్టీరియా మనకు బాగా తెలిసిందే సింబయాంటింగ్ సహజీవనానికి. ఇది బ్యాక్టీరియాలో జరిగే పోషణ విధానము. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి విధానము. దీని యొక్క స్కీమ్ చూద్దాము. రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్. In their bacterial cell there are two type reproduction: asexual reproduction, sexual reproduction. Asexual reproduction takes place fission, also known as binary fission. Endospores, cysts, buds, conidia, these are the asexual reproduction. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యంగా బైనరీ ఫ్యూజన్ లేదా ద్విధ విచ్ఛిత్తి అంటాము. ఎండోస్పోర్స్, సిస్ట్, బడ్ అండ్ కొనిడియా, వీటి ద్వారా asexual రిప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ 3 type. ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్మేషన్, అన్ని జన్యు పరివర్తనం అంటాము. సెకండ్ వన్ కాంజుగేషన్, సంయుగ్మం, దీన్నే మనము సంయుగ్మం అని పిలుస్తాము. మూడవది ట్రాన్స్డక్షన్స్, ఇక్కడ జన్యు పరివర్తనం ట్రాన్స్ఫర్మేషను, కాంజుగేషన్ సంయుగ్మము, మూడవది ట్రాన్స్డక్షన్ని జన్యు వాహనము అంటాము. ఓకేనా. ఇది బ్యాక్టీరియాలో ముఖ్యంగా ప్రత్యుత్పత్తి విధానము. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్, జన్యు పరివర్తనం అనేది దీన్ని 1928లో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త డిప్లోకోకస్ న్యూమోనియే, మనం షార్ట్కట్లో దీన్ని ఇక్కడ చూడండి, టిఎఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎఫ్జి ఫ్రెడరిక్ గ్రిఫిత్, డిపి డిప్లోకోకస్ న్యూమోనియే. దిస్ ఈజ్ ది షార్ట్కట్ ఫామ్ ఫర్ ఈజీలీ ఐడెంటిఫికేషన్. ఓకేనా. సింపుల్గా మనకు గుర్తుండడానికి ఇలా షార్ట్కట్లో పిలుచుకుంటాం. కాంజుగేషన్, సంయుగ్మాన్ని లేడర్బర్గ్ అండ్ టాటమ్ 1946లో దీన్ని మొట్టమొదటగా కనుక్కోవడం జరిగింది. లేడర్బర్గ్ అండ్ టాటమ్ 1946. దీన్నే ఇచ్చెరిషియా కొలై అనే బ్యాక్టీరియాలో కనుక్కోవడం జరిగింది. దీన్ని కాంజుగేషన్ని లేడర్బర్గ్, టాటమ్, ఇచ్చెరిషియా కొలై. ఇక్కడ సి అంటే కాంజుగేషన్, ఎల్ అంటే లేడర్బర్గ్, టీ అంటే టాటమ్, ఈకోలై. ఓకేనా. ట్రాన్స్డక్షన్, జెండర్ అండ్ లేడర్బర్గ్ అనే శాస్త్రవేత్త సాల్మొనెల్లా టైపీలో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాలో కనుక్కోవడం జరిగింది. ఇది బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి విధానం అని. దీనిలో బైనరీ ఫ్యూజన్ అనేది ఇది ద్విధ విచ్ఛిత్తి ద్వారా జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి. బై అంటే ద్వి, ఫ్యూజన్ అంటే విచ్ఛిత్తి. ఓకేనా. అంటే ద్విధ విచ్ఛిత్తి అంటే దీంట్లో ఇది కామన్గా ఉండే asexual reproduction. The cytoplasm and nuclei of a bacterial cell divide equally into two following replication of DNA. అంటే DNA అనేది ఇక్కడ 2 విధాలుగా అంటే సైటోప్లాజము, న్యూక్లియైడ్ మధ్యన ఇక్కడ చిన్న నొక్కు ఏర్పడుతుంది. ఈ నొక్కు భాగం అనేది పెరిగి 2 కణాలు, DNA అనేది 2
కణాలుగా ఏర్పడుతుంది. ఈ విధంగా డివిజన్ ఇంటూ 2 cells. The cell wall and cytoplasm also split, resulting in the formation of 2 daughter cells. అంటే బైనరీ ద్విధ విచ్ఛితి ద్వారా ఒక కణం అనేది 2 పిల్ల కణాలుగా ఏర్పడడాన్ని మనము బైనరీ ఫ్యూజన్ అంటాం లేదా ద్విధ విచ్ఛితి అంటాము. ఇది కామన్గా జరిగే సెక్షువల్ రిప్రొడక్షన్ బ్యాక్టీరియాలో. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఆల్రెడీ సెక్సువల్ రిప్రొడక్షన్ చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్, కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్. ఇక్కడ చూడండి 3 మేజర్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెనెటిక్ ఎక్స్చేంజ్. మనకు డిఎన్ఏ రవాణాలో ముఖ్యంగా 3 దశలు కనిపిస్తున్నాయి. ఒకటి ట్రాన్స్ఫర్మేషన్, జన్యు పరివర్తనము, ట్రాన్స్డక్షన్, జన్యువాహనము, కాంజుగేషన్, ఇది సంయుగ్మం. ఇలా 3 రకాల ప్రాసెస్ అనేది సెక్షువల్ రిప్రొడక్షన్లో మనము గమనించవచ్చు. దీంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్. ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ దేర్ ఈజ్ నో మియాసిస్, ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ జైగోట్. Instead, it involves transfer of a portion of genetic material DNA from a donor cell to a recipient cell. దీంట్లో మనకు సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మియాసిస్ ద్వారా జరగకుండా గ్యామెట్స్ అలాగే జైగోట్స్ అనేవి ఏర్పడకుండా ఓన్లీ కేవలము డిఎన్ఏ జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏ మాత్రమే ఒక కణం నుండి ఇంకో కణానికి రవాణా జరుగుతుంది. దీన్నే జన్యు పదార్థాల జన్యు మార్పిడి అంటాం. ఓకేనా. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ జెనెటిక్ రీకాంబినేషన్. ఓకేనా. జెనెటిక్ రీకాంబినేషన్ అంటాం మనం. అంటే జెనెటిక్ రీకాంబినేషన్ అంటే తిరిగి పునరుత్పత్తి ఏర్పడడం. జెనెటిక్ జన్యు పదార్థం. ఇట్ ఈజ్ నౌన్ టు అక్కర్ ఇన్ ద ఫాలోయింగ్ 3 ways. ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్, కాంజుగేషన్. ట్రాన్స్ఫర్మేషన్. Many bacteria can acquire new genes by taking up DNA molecules from their surrounding. ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్లో జన్యు పరివర్తనము చెందడము అంటే ఒక బ్యాక్టీరియా కణం నుండి బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ లేదా డిఎన్ఏ అనేది ఇంకో బ్యాక్టీరియా కణంలోనికి జన్యు పదార్థాల మార్పిడి అనేది జరుగుతుంది. ఓకేనా. The early work of Frederick Griffith in 1928 on the transfer of virulence in the pathogens Streptococcus pneumoniae. ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో మొదటగా ట్రాన్స్ఫర్మేషన్ని కనుగొనడం జరిగింది. ద స్టేజ్ ఫర్ ద రీసెర్చ్ దట్ ఫస్ట్ షోడ్ దట్ డిఎన్ఏ వాజ్ ద జెనెటిక్ మెటీరియల్. దీనిలో మొట్టమొదటగా డిఎన్ఏ అనేది జన్యు పదార్థంగా మనము పరిగణించబడుతుంది. గ్రిఫిత్ ఫౌండ్ దట్ ఇఫ్ he boiled virulent bacteria and injected them into mice, the mice were not affected and no pneumococci could be recovered from the animals. ఇక్కడ ఏం చేసిందంటే మొదటగా బాయిల్డ్ విరులెంట్ బ్యాక్టీరియా దాన్ని ఇంజెక్టెడ్ చేసిండు ఎలుకలో, చిట్టెలుకలో. ద మైస్ వర్ నాట్ ఎఫెక్టెడ్ అంటే వేడి చేసిన విరులెంట్ అనేది బ్యాక్టీరియా కణంలోనికి చిట్టెలుకలో ప్రవేశపెట్టినప్పుడు ఆ ఎలుక అనేది ఎఫెక్టెడ్ కాలేదు న్యూమోనియాకోకైకి. అదేవిధంగా రికవర్ could be recovered from the animal. When he injected a combination of killed virulent bacteria and a living non-virulent strain, the mice died.
అంటే వేడి చేసినది అదేవిధంగా చనిపోయినది రెండింటిని ప్రవేశపెట్టడం ద్వారా ఆ మైస్ అనేది చనిపోవడం జరిగింది. మోరెవర్ ఈ కుడ్ రికవర్ లివింగ్ విరులెంట్ బ్యాక్టీరియా ఫ్రమ్ ద డెడ్ మైస్. ఓకేనా. గ్రిఫిత్ కాల్డ్ దిస్ చేంజ్ ఆఫ్ నాన్ విరులెంట్ బ్యాక్టీరియా ఇంటూ విరులెంట్ ప్యాథోజన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త కాల్డ్ ది చేంజ్ ఆఫ్ నాన్ విరులెంట్ బ్యాక్టీరియా ఇంటూ విరులెంట్ ప్యాథోజన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే తీవ్రతరం లేని బ్యాక్టీరియా నుండి ఇంటూ విరులెంట్ ప్యాథోజన్స్కి మారడాన్ని గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త ట్రాన్స్ఫర్మేషన్గా పిలవడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్డక్షన్. Transduction is the process by which bacteria DNA is moved from one bacterium to another by a virus. అంటే ఇక్కడ వైరస్ అనేది దీనికి ముఖ్య కారకంగా తోడ్పడుతుంది. ఇక్కడ ఫేజ్ ఇన్ఫెక్ట్ డోనార్ సెల్ బ్యాక్టీరియోఫేజ్ అంటాము దాన్ని. ఈ వైరస్ అనేది బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియా కణం పైన బ్యాక్టీరియోఫేజ్ అనేది దాడి చేసి ఇక్కడ ఏం చేస్తుంది, ఫేజ్ గిఫ్ట్ టువర్డ్స్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ట్రాన్స్డక్షన్ defined a phenomenon caused genetic recombination in bacteria wherever in DNA is carried from one species bacterium to another by a bacteriophage. అంటే ఒక బ్యాక్టీరియా కణం నుండి ఇంకో బ్యాక్టీరియా కణానికి డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ కావడము అంటే మోసుకెళ్ళడాన్ని లేదా మూవ్ కావడాన్ని ఏమంటాము, ట్రాన్స్డక్షన్ అంటాము. దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఆర్ కాల్డ్ బ్యాక్టీరియోఫేజ్. అంటే ఇక్కడ బ్యాక్టీరియాల పైన దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫేజ్ అంటాము. ది బ్యాక్టీరియోఫేజ్ మీన్స్ ద వైరస్ ఈజ్ అటాక్ ఇంటూ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ హ్యావ్ బ్యాక్టీరియల్ సెల్స్ యాజ్ దేర్ host. These bacteriophages inject viral DNA into the bacterial cell, and after that viral DNA is then replicated and transcribed at the expense of the host assembled into the new viral particle. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్టీరియా కణంలో ఉండే బ్యాక్టీరియల్ డిఎన్ఏ, ఇక్కడ బ్యాక్టీరియోఫాజ్ అనేది బ్యాక్టీరియోఫాజ్లో ఉండేది బ్యాక్టీరియా వైరస్ డిఎన్ఏ. ఓకేనా. ఇది హాస్ట్ పైన అంటే అతిథేయ కణం పైన దాడి చేసి దీనిలో ఉండే డిఎన్ఏ ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏతో సంక్లిష్టమయ్యి ఇక్కడ మనకు అసెంబుల్డ్ ఇంటూ న్యూ వైరల్ పార్టికల్ కొత్త వైరస్ పార్టికల్ని ఏర్పరుస్తుంది. Normally, the host cell lies in order release the viral progeny, but in exceptional conditions, they enter in a replication cycle of the viral DNA, become incorporated by recombination into the chromosome of the bacterium. This is known as temperate phase. ఇక్కడ ఏర్పడేది టెంపరేట్ ఫేజ్ అంటాము. ఇది ట్రాన్స్డక్షన్. నెక్స్ట్ కాంజుగేషన్. ట్రాన్స్డక్షన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, జిండర్ అండ్ లేడర్బర్గ్ సాల్మోనెల్లా టైపీ మూరి. ఓకే, సాల్మోనెల్లా టైపీలో జిండర్ అండ్ లేడర్బర్గ్ అనేది సాల్మోనెల్లా టైపీలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ కాంజుగేషన్. ఈ కాంజుగేషన్ సంయుగ్మాన్ని
టాటమ్ మరియు లీడర్బర్గ్ అండ్ టాటమ్ ఇచ్చెరిషియా కోలేలో కనుక్కోవడం జరిగింది. సమ్ బ్యాక్టీరియా కెన్ ట్రాన్స్ఫర్ ఏ పోర్షన్ ఆఫ్ దేర్ క్రోమోజోమ్ టు ఏ recipient with which they are in direct contact. ఇప్పుడు చూడండి, యాజ్ ద డోనర్ రిప్లికేట్ its chromosome, the copy is injected into the recipient. At any time that the donor and recipient become separated, the transfer of gene stops. Then viral DNA forms part of the bacterial chromosome and will be copied to all daughter cells. Conjugation is a natural process representing the early stage in a true sexual reproductive process. In the transcript to produce singular viral elements which cannot assemble or lyse the host cell. Such DNA stranded are known as plasmid. Plasmid are circular and can either be integrated into the main chromosome, in which case they are replicated along with chromosomes and passed to daughter cells, or they are separated from it and can replicate independently. The simplest form of plasmid is F factor, fertility factors అంటాము. This can be transcribed at the cell membrane to generate a pilus within the cell envelope, and cell containing an F factor are designed F plus. ఏం లేదు, ఒక బ్యాక్టీరియా కణంలో ఉండేది బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ ఉంటుంది, ప్లాస్మిడ్ ఉంటుంది. అంటే ఇక్కడ డోనార్ ఉంటుంది, ఇక్కడ రిసిపియంట్ ఉంటుంది. డోనార్ దగ్గర ఏ ప్లేస్ అంటాము, రిసిపియంట్ ఈ డోనార్లోని క్రోమోజోమ్లోని DNA అనేది రిసిపియంట్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఇది ఎఫ్ కణం అనేది ఏ ప్లేస్ కణంగా మారి తిరిగి సేమ్ కణాన్ని ఏర్పరుస్తుంది. ఇది బ్యాక్టీరియాలో ఉండే ప్రత్యుత్పత్తి విధానము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.